అంటే ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటే 2 లక్షల సంవత్సరాలు కట్టాలన్నారా? 2 లక్షలు కాదు, వడ్డీతో కలిపి ఇంకెక్కువే కట్టాలి. మీ నాన్న పేకట ఆడతాడంట కదరా, అప్పులు ఉన్నాయంట కదా, ఎక్కడ పోయిన డబ్బులు అక్కడే సంపాదించుకోవాలి. దాన్ని నేర్పిస్తా. మీ నాన్న కూడా చదువుకొని గొప్పవాడవ్వాలనుకున్నాడు. కానీ ఎదిగిపోతున్న స్నేహితుల్ని, కష్టపడి ఎదిగి డబ్బు సంపాదించే వాళ్ళని చూసి తనలో అసూయ అనే పురుగును పెంచుకున్నాడు. అవును, అప్పుడు రాంగారు ఫోన్ చేసినారా? ఏం చేస్తున్నాడు? పూణేలో పని చేస్తుండట. అవునా? ఎంత ఇస్తురంట? అప్పట్లో 15,000 ఇచ్చేది, ఇప్పుడు 18 ఇస్తురట. అరే ఇప్పుడు రామ్గానికి 50,000 జీతం రా.